తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అటు జనసేన బీజేపీ ఎన్డీఏ మేము కూటమితో ఈరోజు మన దర్శన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మరి ఈరోజు సందూరి పార్లమెంట్ అనే అందరూ కలిసికట్టుగా ఉంటారు. అందులో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ. సరే, ఏదైనా ఈరోజు అందరూ కూడా కలిసినందుకు సందూరిపాలెం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో అరాచకం మరి దౌర్జన్యం వాటి మీద ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు కూడా పనిచేసిన. ఎందుకంటే మనం ఏదైనా కానీ ఒక మంచిని అడిగినప్పుడు మరి దాని మీద మరి చెప్పని చేతగాక మన పైన దాడులు అవన్నీ కూడా జరిగినాయి. ఈరోజు మనం ఒకటే మరి 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపు కార్పొరేషన్ మరి ఆ రోజు ఆయన మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో కాపు కార్పొరేషన్ చాలామంది కూడా మరి 2 లక్షల వరకు లోన్లు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా విదేశాల్లో మరి చదువుకునేందుకు కూడా మరి కాపు కార్పొరేషన్ నుంచి మరి చాలామంది విద్యార్థులను మరి ఈ రాష్ట్రం నుంచి పంపించినటువంటి మరి ఘనత కాపు కార్పొరేషన్ కానీ దాని నుంచి నిధులు కానీ అటు మరి విదేశాల్లో చదువుకునే దానికి ఎటువంటి అవకాశం కూడా ఇవ్వాలా. ఒకటే నవరత్నాలని పెట్టి మరి అందరినీ దోచుకోవడం తప్ప మరి దాచుకొని 2 విధానాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు కూడా పనిచేసింది. అంటే మనం గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంతకాలం మరి మన యొక్క గ్రామాలు కానీ అటు నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ మరి అభివృద్ధి చెందిందంటే ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో మరి ఉన్నప్పుడే మరి జరిగింది. ఎన్టీ రామారావు గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రిగా సివిల్ సప్లై మంత్రిగా ఉండి మరి గెలిపించినారు. మరి ఆయన భుజస్కంధాలపై వేసి ఆ రోజు మనం గెలిపించడం జరిగింది. తర్వాత గొట్టిపాటి నర్సయ్య అంటే లక్ష్మీ వాళ్ళ నాన్న ఆయన అంత్యకాలం చనిపోవడంతో మళ్ళీ వెంటనే మరి నర్సయ్య కూడా గెలవడం జరిగింది. వారి కుటుంబం నుంచే మరి ఈరోజు లక్ష్మీ గారు కూడా మనకి దర్శన నుంచి పోటీ చేస్తున్నారు. వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. మరి మీ అందరూ కూడా గతంలో మాత్రం మా నాన్నగారికి కానీ నాకు కానీ ఇంకా నిన్న మున్సిపల్ ఎన్నికల్లో కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఇక్కడ వేదిక ముందుండి నన్ను ఆశీర్వదిస్తున్న ప్రజలకు, అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ములకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా నమస్కారం. ఇవాళ ఇక్కడికి మీ ఇంటి అమ్మాయిగా వచ్చాను. మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారికి, పాపారావు బాబాయ్ గారికి మంచి ఆత్మీయ సంబంధం ఉంది. అలాగే మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు, పాపారావు బాబాయ్ గారు ఇద్దరు అదే బంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇవాళ నాకు ఇప్పుడు ఈ రాష్ట్రం పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది. రాజధాని లేని రాష్ట్రంగా మనం నవ్వుల పాలయ్యాము. వేరే రాష్ట్రానికి వెళ్తే నవ్వుతున్నారు, మీకు అసలు రాజధాని ఉందా, పిల్లలు ఏం చెప్తున్నారు స్కూళ్ళల్లో అని. పోలవరం పడకెక్కింది, ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయి, కొత్త పరిశ్రమలు రావట్లేదు. మీరందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నందుకు ఏం జరిగింది మన రాష్ట్రం. ఈ 5 ఏళ్లలో మనం 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాము. మీకు అభివృద్ధి కావాలా, అరాచక పాలన కావాలా అని మీరు ఆలోచించుకోండి. మన రాష్ట్రం, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, యువత భవిష్యత్తు బాగుండాలన్నా, ఊరు బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, కూటమి ప్రభుత్వం ఏర్పడాలి. మహిళలకు రక్షణ ఉండాలన్నా, రైతు భరోసా ఉండాలన్నా అది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. మనం ఒక్కసారి బాబు గారి పథకాలను గుర్తు చేసుకుందాము. ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3000, మహిళలకు నెలకు 1500 రూపాయలు, ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,
రైతుకి 20,000 ఆర్థిక సహాయం, చదువుకునే ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు, పెన్షన్ 4,000, వాలంటీర్లకు 10,000, వికలాంగులకు 6,000, మెగా డిఎస్సి, బీసీల రక్షణ చట్టం, ఇవన్నీ మనకి త్వరగా అందుబాటులోకి వస్తాయి. మనం ఒకటే గుర్తుంచుకోవాలి, ఒక్కసారి స్వర్ణయుగం చేస్తానన్న నాయకుడిని కాకుండా రుణాంధ్ర చేసిన నాయకుడిని ఎన్నుకున్నాము, ఏమైంది అని మీరందరూ గుర్తుపెట్టుకొని మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని కోరుకుంటున్నాను. నేను మీ కుటుంబ సభ్యురాలిగా, ఒక అక్కగా, చెల్లిగా, మీ కూతురిగా, మనవరాలిగా నిరంతరం అభివృద్ధి వైపు కృషి చేస్తానని మాటిస్తున్నాను. మొదటిసారి మహిళా అభ్యర్థిగా వచ్చిన మన కొట్టివాటి లక్ష్మి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు మా సంఘవాడు పాలెం ప్రథమ భూమికి పోషించాలనే ఉద్దేశంతో మేము 2 వర్గాల్లో ఉన్న ఈ సంఘవాడు పాలెంని మా శాసకుల 99% టీడీపీకి వేసే ఉద్దేశంగా మీకు హామీ ఇస్తూ నాతో నడిచేవాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి కండు వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముందు పేర్లు ఏమి రాసుకోలేదు కాబట్టి మీరు వచ్చి మీ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడే వచ్చాడు సార్, వచ్చి లేట్ అయింది. కడియాల లలిత్ సాగర్ గారు ఇప్పుడే స్టేజ్ మీదకి వచ్చారు. నరసరావుపేటలో పెద్ద డాక్టర్స్ వాళ్ళిద్దరు కూడా మన దర్శిలో మనం ఎప్పుడో చేసుకున్న పుణ్యం వల్ల. చివరిగా ఒక్క మాట, సందువారిపాలెం ప్రజలకు ఎలాంటి హామీలు అయితే మేము ఇచ్చామో మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే